వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీఎం చంద్రబాబు నాయుడు గారితో విశాఖపట్నంలో ఏడవసారి జరిగినటువంటి సిఐఐ సమ్మిట్కి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఎందుకు పవన్ అంత చర్చించుకోవడానికి ఏముంది, నిన్న వెళ్ళారు మాట్లాడుకున్నారు, ఇదైపోయింది కదా అంటే, ఈ సిఐఐ సదస్సు ఎన్ని అబద్ధాలకి ఎన్ని వివాదాలకి దారి తీసిందో, ఎటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి పంపిందో మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకి అర్థమవుతుంది అనేటువంటి భావంతో నేను ఈ విషయాల మీద పంచుకోవడం జరుగుతుంది. అది 2014-19 మధ్యకాలంలో జరిగినటువంటి ఇదే విశాఖలో జరిగినటువంటి మొదటిది కాదు, ఆ రోజు జరిగినటువంటి సిఐఐ సమ్మిట్, విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్కి సంబంధించి సాక్షి పత్రికలో ఆ రోజు రాసినటువంటిది ఇప్పటికీ కూడా డిఫమేషన్ కేసు, పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నటువంటి అంశం. చిన్నబాబు చిరుతిండి 25 లక్షల ఖర్చు, ఇది వాళ్ళు వేసినటువంటిది. కనీసం సవరణ కూడా ఈ రోజు దాకా వాళ్ళు వేయలేదు. కోర్టుకి ఇంకా తిరుగుతూనే ఉన్నారు. నారా లోకేష్ వైజాగ్ కోర్టుకి వెళ్ళొస్తూనే ఉన్నారు. మరి 5 వాయిదాలు పడుతూనే ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళ క్షమాపణ చెప్పరు. బేసిక్గా తప్పుడు రాతలు రాశారు కాబట్టి. అదే సిఐఐ సమ్మిట్కి సంబంధించి, అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాలు, వీటన్నిటిలో సిఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలతో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా రాష్ట్రానికి రావడానికి ఒప్పించారు అనేటువంటి అంశాలు 19 మధ్యకాలంలో జరిగాయి. అబద్ధ ప్రచారం ఆ విధంగా జరిగింది. ఇక రెండవ పాయింట్ తీసుకోవాలి. రెండవ పాయింట్ గురించి వచ్చినప్పుడు ముందు మూడో పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే, నిన్న జరిగినటువంటి 7వ సిఐఐ సమ్మిట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చెప్పినటువంటి విషయాల్ని మనం ఒకసారి పునశ్చరణ తీసుకుంటే, చంద్రబాబు తమకు పెద్దన్న, దేశంలో ఐటీ రంగ సంస్కరణలకు ఆద్యుడు ఆయనే అంటూ పీయూష్ గోయల్ కొనియాడారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు అందించినటువంటి సేవల అమోఘాన్ని కితాబిచ్చి ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ఎంతో అందమైన నగరం, పరిశ్రమలు స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశం అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ఉజ్వల భవిష్యత్తు కోసమే కాకుండా దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేసిన జీఎస్టీ వంటి కీలక ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడం వెనుక చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న నాయకుల ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ఆయన మార్గనిర్దేశంతోనే ఇలాంటి క్లిష్టమైన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయగలిగామని తెలిపారు. దుర్గాష్టమి పర్వదినాన్ని ప్రస్తావిస్తూ చెడుపై మంచి సాధిన విజయానికి ప్రత్యేక పండుగని, అలాగే ఇదే స్ఫూర్తితో దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామంటూ ఆయన వివరించారు. దేశంలోని పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు సిఐఐ సదస్సులు ఎప్పుడు మార్గదర్శకంగా నిలుస్తాయని, విశాఖపట్నం వంటి నగరాల అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని ఆయన అన్నారు. సో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఆయన దార్శనికత, చంద్రబాబు వంటి దార్శనికత ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం, సహకారం దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి జీఎస్టీ వంటి కీలక ఆర్థిక సంస్కరణల విజయం వెనకాల ఉంది. అలాగే ఐటీ వ్యవస్థ బలోపేతానికి, ఐటీ రంగంలో సంస్కరణలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు. ఏముంది పవన్ దీంట్లో? పీయూష్ గోయల్ పొత్తులో ఉన్నారు, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, బీజేపీ నేత ఆయన, గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేశారు. ఇప్పుడు వచ్చారు సిఐఐ సదస్సుకి, వైజాగ్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఐటీ గురించి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పాలసీలని నేను గుజరాత్లో అమలు చేశాను అని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి విభేదాలు, పెట్టినటువంటి విభేదాలు, తెచ్చుకున్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఇష్యూస్. సో ఇక్కడ పీయూష్ గోయల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే ఇక్కడ మనం ఒకసారి తీసుకున్నట్లయితే, మరి ఈరోజు ఇలా మాట్లాడినటువంటి పీయూష్ గోయల్ గారే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేర్ ద మ్యాటర్. సిఐఐ సదస్సులో మాట్లాడుతూ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉండి బాధ్యతగా విదేశీ కంపెనీలతోటి విద్యుత్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో సాంప్రదాయేతర విద్యుత్ వనరులకి, పునరుత్పాదక విద్యుత్కి, వీటన్నిటికి సంబంధించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే చేసుకున్నారో విదేశీ కంపెనీలతోటి, ఆ సమయంలో వాటన్నిటినీ కూడా రివ్యూ చేస్తాను అంటే, భారతదేశంలో పెట్టినటువంటి పెట్టుబడులని మేము వెనక్కి తీసుకుంటాము, ఇంకెప్పుడు భారతదేశంలో పెట్టుబడులు కూడా పెట్టము, విద్యుత్ రంగంలో పెట్టుబడులు కూడా పెట్టాము అని చెప్పి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఇలాగా ఉన్నాయి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, జాపనీస్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది మేము పెట్టుబడులు భారతదేశంలో పెట్టాం, మేము వైదొలుగుతాం అని చెప్పి గట్టిగా అనేసరికి పీయూష్ గోయల్ గారికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా చిరెత్తుకొచ్చింది.
మనం ఏదో సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్దాము, ఇది తీసుకెళ్దాము అని చెప్పి పార్ట్నర్షిప్స్ పెట్టుకుంటుంటే విదేశీ కంపెనీలతోటి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తూ ఉంటే, ఇక్కడ ఉన్నట్టు వాళ్ళని ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని రివ్యూ చేస్తాము అని, ఇది చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ దరిద్రం మనకి అని చెప్పి ఆ రోజే పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటి మాటలు, అది కూడా పేరు చెప్పకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్పకుండా సిఐఐ సమ్మిట్లో. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ధర్మం అనధికార పొత్తులో ఉన్నారు కాబట్టి, ఆ రోజు ఉన్నటువంటి ధర్మం పేరు చెప్పకుండా క్లియర్గా అన్నటువంటి విషయం. సౌత్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని రివ్యూ చేస్తానని చెప్పి ఈరోజు ఇంత పెంటకు కారణమయ్యాడు. సో దయచేసి ఇలాంటి విషయాల మీద జోకులు మాత్రం వేయొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వల్ల దేశపు పరువు పోతోంది, భారతదేశపు పరువు పోతోంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినటువంటి మాటలు అవి. సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అని, ఆ రోజు ఉన్నటువంటి పినరయి విజయన్ కావచ్చు, లేదంటే స్టాలిన్ కావచ్చు, తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాలా, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే తీసుకున్నారు. నాట్ ఈవెన్ కేసీఆర్, కేవలం సౌత్ నుంచి ఉన్నది ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రివ్యూ చేసింది. రివ్యూ తీసుకుంటాము, మళ్ళీ వాటిని ఇచ్చేస్తాం, 25 ఏళ్ల పాటు ఏకంగా తాకట్టు పెట్టేస్తారు రాష్ట్రాన్ని అని చెప్పి 30 ఏళ్ల పాటు మళ్ళీ అదే అగ్రిమెంట్స్ని ఆయన చేసుకున్నాడు ఆ రోజు. సో ఈ రివ్యూ, ఈ కథ సుఖాంతం అవడానికి ముందు చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట. సో 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు తీసుకోవడం తర్వాత చెప్తే అప్పుడు కాస్త శాంతించడం జరిగింది. సో నాడు నేడు అని ఎందుకు అనుకున్నాం అంటే ఇగో దీని గురించే. ఈ సిఐఐ సమ్మిట్లో పారిశ్రామికవేత్తలకు అనేక అవకాశాలు ఉంటాయి, అనేక మార్గదర్శనాలు లభిస్తాయి. ఖచ్చితంగా భారతదేశపు అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఇది ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్, ఇక్కడ మీ అవకాశాలను మీరు పెంపొందించుకోవచ్చు అని చెప్పి ఒక పక్కన చెప్తూ ఉంటే, వీటన్నిటినీ కాలరాసేలా గతంలో నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటి ఒక పాయింట్ అయితే, ఇదే మీటింగులకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. చిన్నబాబు చిరుతుండి అంటూ నారా లోకేష్కి సంబంధించి 25 లక్షలు తినేశాడు అక్కడ జీడిపప్పులును ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో, విశాఖ ఎయిర్పోర్ట్లో సిఐఏ సమిట్కి సంబంధించి ఇదంతా తినేశాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాసినటువంటి సందర్భం. సో ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది అనుకోవాలి, మీరే డిసైడ్ చేసుకోండి. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సిఐఏ సమ్మిట్లో నాడు నేడు చేసినటువంటి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దాని మీద కావచ్చు. మేబీ డెఫినెట్గా పీయూష్ గోయల్ వ్యాఖ్యలుగా ఏమంటారంటే, ఆ రోజు భారతదేశ పరువు పోతోంది అని చెప్పి పేరు చెప్పకుండా అన్నదానికి మేబీ అక్కడ గోడ మీద పిల్లివాటం ప్రదర్శించారు అన్నటువంటి పాయింట్ వస్తుంది. అలాగే 2014-19 మధ్యకాలంలో 2017 తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందో అప్పుడు పీయూష్ గోయల్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి, బట్ నాట్ అన్ సిఐఏ సమ్మిట్స్. సిఐఏ సమ్మిట్లకి సంబంధించిన దాంట్లో మాత్రం ఎక్కడ ఎటువంటి పొరపాటు వ్యాఖ్యలు ఆ రోజు చేయలేదు. ఎందుకంటే పీయూష్ గోయల్ని పంపించింది మన దగ్గర నుంచే కదా. సో ఆయనే కదా, ఇంకా చాలామందిని మనం పంపించాం, నిర్మలా సీతారామన్ గారిని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, మన దగ్గర నుంచి పంపించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ రోజు అలా అయిపోయింది. ఇక 2019 నుంచి 24 మధ్యకాలంలో జరిగినటువంటి విధ్వంసం, దానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే ఇంకో గోడ మీద పిల్లివాటం, ఎంత బలం ఉన్నప్పటికీ కూడా ఏముందిలే మనం చెప్తే ఏదో చేసుకుంటూ వెళ్తారు అనేటువంటి ఒక పాయింట్. అప్పుడు జరిగినటువంటివే గంగవరం పోర్టు కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఐటీ రంగంలో ఆద్యుడు ఆయనే ఇక్కడ సంస్కరణలకి. ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్లే ఈరోజు మనం ఫలితాలు చూస్తున్నాం. ఏ రకంగా ఆయన ఆలోచిస్తాడు అనేటువంటిది. మైక్రోసాఫ్ట్ ఇండియాకి వచ్చింది అంటే కారణం భారతదేశపు ప్రధానమంత్రి ఇంకొకళ్ళు కాదు, ఆర్థిక విధానాలు అమలు చేసినటువంటి ఫలితాలే కావచ్చు పివి నరసింహారావు గారివి. ఈయన వెళ్ళి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు ఇండియాకి. ఏ ప్రధానమంత్రి కూడా వెళ్ళి మైక్రోసాఫ్ట్ నమ్మంటే ఆయన అసలు రాను అని చెప్పేవాడు, ఈయన వెళ్ళి తీసుకొచ్చారు అని చెప్పి ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. సో ఇవి అసలైనటువంటి వాస్తవాలు దీంట్లో ఇప్పటివరకు జరిగింది. సో దీని మీద ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరి ఆలోచన సరళి ఏంటి, దేనివల్ల లాభం ఉంది, దేనివల్ల నష్టం అనేది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.